అప్పుడు ఏం చెప్పాడమ్మా యోహాను సువార్తలో, ఇదిగో నా ఆత్మని మీకు పంపుకోతున్నాను, సత్య స్వరూపుల ఆత్మ మీ మీదకి వస్తాడు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, నేను చెప్పినవన్నీ మీకు బోధిస్తారు, మీరు శక్తిని పొందుకుంటారు అని చెప్పినటువంటి రీతిగా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, వెళ్ళి నేను వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పంపింపబోతున్నాను, అప్పుడు మీరు శక్తి పొందగలరు. మళ్ళీ చదువుతున్నాను, ఎంత శ్రేష్టమైన మాట అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపించాడు యేసుక్రీస్తు అక్కడ ప్రభు చెప్తున్నాడు. అయినా నువ్వు పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అంటే ఒక వ్యక్తి దేవునికి సాక్షిగా ఉండి దేవుని స్వార్థ ప్రకటించి దేవుని వాక్యాన్ని ఇతరులు బోధించి వారిని ప్రభువులో నడిపించాలంటే ఆ వ్యక్తి ఏం కావాలమ్మా? శక్తి కావాలి. ఆ శక్తిని ఇచ్చేవారు దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుడిచ్చే పరిశుద్ధాత్మ.